హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చపాతీల్లోకి సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ చూపిస్తున్నానబ్బా, అది కూడా పెసరపప్పుతో. సో ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను, అది ఒక గంట నానబెట్టుకున్నాను. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను అబ్బా. సో ఇదిగోండి, పెసరపప్పు కూడా ఆల్మోస్ట్ అది నానిపోయింది అనమాట. సో ఇంకా డైరెక్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇక్కడ స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానమ్మా. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఉన్నాయి కదా, ఉల్లిపాయలు అయితే వేస్తాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసాను. చూడండి, ఉల్లిపాయలు కొంచెం మీడియంలో పెట్టుకొని నేను ఇక్కడ మగ్గనిస్తున్నాను అనమాట, కలుపుతున్నాను. సో దానిలో కొంచెం కరివేపాకు వేసాను. సో ఉల్లిపాయలు అవి మగ్గుతూ ఉన్నవి. ఇదిగోండి, ఇక్కడ పెసరపప్పు వాష్ చేసుకొని నేను తీసుకున్నాను గిన్నెలో. ఇక్కడ చూడండి, ఇదిగో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఉల్లిపాయలు. సో ఇప్పుడు కడిగి పెట్టుకున్నాను పెసరపప్పు అయితే వేసేసుకున్నాను. కొంచెం ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానప్ప. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలకి పప్పు బాగా పట్టేలాగా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడైతే మంట వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానప్ప. సో పెసరపప్పుకి సరిపోయే వాటర్ అయితే వేసుకున్నాను ఉడకడానికి. ఇదిగోండి, ఇక్కడైతే మూత పెట్టాను. సో ఇక్కడైతే నాకైతే ఒక 15 మినిట్స్ పట్టిందప్ప, ఎందుకంటే పప్పు మనం డైరెక్ట్గా దీనిలో వేసేస్తున్నాం కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో ఉడికిన తర్వాత ఇదిగోండి, నేనైతే దాన్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే కలిపి మళ్ళీ మూత అయితే పెట్టాను. ఇంకొంచెం ఎగరాలి కదా, కొంచెం ఎగురు కదా చేసుకున్నది. అదిగోండి, ఇక్కడైతే ఆల్మోస్ట్ ఎగిరిపోయింది. చపాతీల్లోకి నంచుకుంటే కదా చాలా బాగుంటుందమ్మా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, పప్పు ఉడికిందో లేదని డౌట్ రావచ్చు, అందుకని ఇదిగోండి ఇక్కడ నేను ఉడికిందని చెప్పేసి చూపిస్తున్నాను. లాస్ట్ అండ్ ఫినిషింగ్ టచ్ అయితే కొత్తిమీర వేసేసుకొని ఇంకోండి ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే పెడుతున్నాను అనమాట. చపాతీల్లోకి 2 వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒక సింపుల్ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో జస్ట్ కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక ఫ్రెండ్స్. ఓకేనా, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.